నిన్న పీబీకేఎస్ అండ్ ఎంఏ మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి పీబీకేఎస్ ఫస్ట్ అయితే బౌలింగ్ చూజ్ చేసుకున్నారు మామ. స్టార్టింగ్లోనే హర్షదీప్ సింగ్ అయితే అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అటు రాయల్ రికల్టన్ 2 రన్స్కి అవుట్ అయితే తర్వాత నెక్స్ట్ బాల్కే సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్ అవుట్ అయిపోయాడు. ఇక ఏం చేస్తుందిలే ఎంఐ అని చెప్పేసి అనుకున్న సిచ్యువేషన్లో రోహిత్ శర్మకు ఇంజురీ కారణంగా టీంలోకి వచ్చినటువంటి క్వింటన్ డికాక్ అద్భుతమైన సెంచరీ చేశాడు మామ. ఈ సీజన్లో తను ఆడుతున్న మొదటి మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ చేశాడు. అండ్ తనకు అండ్ నమన్దీర్ మధ్య ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. 100+ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. చితగొట్టేశారని చెప్పేసి అటు క్వింటన్ డికాక్ సెంచరీ చేస్తే నమన్దీర్ హాఫ్ సెంచరీ చేశాడు. బట్ ఆ తర్వాత బ్యాట్స్మెన్స్ ఎవరు తమ బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడంతో 195 రన్స్కి ఏమో ఇన్నింగ్స్ మూసింది. ఇక అటు చేజింగ్లో పీబీకేఎస్ నుంచి ప్రభు సిమ్రన్ సింగ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు బ్రో. బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. 80 రన్స్ ఏమో స్కోర్ చేశాడు అనుకుంటా. ఆయన తనతో పాటుగా సర్పంచ్ సాబ్ పీబీకేఎస్ కెప్టెన్ లాస్ట్ టైం వాళ్ళను ఫైనల్కి ఎలా చేర్చాడో తన కెప్టెన్షిప్ అండ్ దానికి తగ్గట్టు తన స్ట్రాటజీస్ అండ్ ప్రతి ఒక్కటి వర్కౌట్ అవుతుంది మామ. తను కూడా ఒక 66 రన్స్ ఏమో స్కోర్ చేశాడు. అండ్ 16.3 బాల్స్లోనే ఈ చేజ్ అనేది కంప్లీట్ అయింది. ముంబై ఇండియన్స్ కనుక నేను ఈ సీజన్కు ముందు ఆ టీంను చూసి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తుంది, ఫైనల్కి వెళ్తారనుకున్నా. బట్ ఇలా ఆడితే మాత్రం చాలా కష్టం, చాలా చాలా కష్టం.